ఇలా కేటీఆర్ గారి ద్వారా ఇదంతా కేవలం ఏంటంటే కేటీఆర్ గారికి నాయకత్వ లక్షణాలు లేవని చెప్పి ప్రజలు గ్రహించరు. పార్టీ భ్రష్టు పట్టిపోతుంది, పార్టీ అధపాతాళానికి పోతుంది. దానికి తోడు వారి కూతురు కవిత ఏదైతే ఒక్కొక్క బాణాన్ని సంధిస్తుందో ఆ సంధించిన బాణానికి జవాబు లేకుండా పోతుంది. కవిత కూడా ముఖ్యమంత్రి అయితే అంటున్నది కదా, తాట తీస్తామంటున్నది. ఆమె కూడా అందరి లెక్కలు బయట పెడతాం ఉద్యమం టైంలో మీరు దోచుకున్నదంతా అంటూ సొంత పార్టీ నేతలకి కూడా ఆమె హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నది కదా, ఇది ఎట్లా చూడవచ్చు? నేను అదే అంటున్నా. ఇప్పుడు నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో, ఇంట్లో ఉన్న ఎలుకలు ఉన్నాయి, నీ ఎలుకలను నువ్వు ముందుగా లేకుండా చేసుకోగల. నీ యొక్క బండారం మొత్తం బయట పెట్టడానికి ఆమె సిద్ధంగా ఉంది. నీ తాళపు మొత్తం ఆమె దగ్గర ఉందని ఆవిడ చెప్తుంది. ఆమె ఏమంటారు, తాట తీస్తారా, తోలు తీస్తుందా, ఎవరిది తీస్తుంది, ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు, ఆమెను ముఖ్యమంత్రి చేస్తారా? ఆశ ఉండొచ్చు, ఆశ ఉంటే తప్పనే. నాకు కూడా ఉన్నదో ఆశ ఉంటే తప్పేందుకంటే దానికి ప్రయత్నం చేయాలి, ప్రజలు ఆశీర్వదించాలి. ఆశీర్వదించినప్పుడు ఆటోమేటిక్గా అయితే కావచ్చు, అది మనకు సంబంధం లేని ఇష్యూ. వారి ఆశలపైన మనం నీళ్ళు తడడానికి మనం లెక్క కాదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, ప్రజలు ఆశీర్వదించాలి. ఇవాళ ఏదైతే నీ ఇంట్లో కుంపటి ఉందో, నీ ఇంట్లో జరిగిన ప్రతి ఒక్క అనర్థానికి తెలంగాణ ప్రజలు ఏ విధంగా నువ్వు చేసిన 9.5 సంవత్సరాల పరిపాలనలో ఇవాళ అప్రజాస్వామిక అవినీతి పరిపాలన కొనసాగించిన దానికి ఆమె దగ్గర నిదర్శనాలు ఉన్నాయి నగరా అని చెప్తుంది ఆవిడ. ఆ ఒక్కొక్క నిదర్శనాన్ని మాధవరం కృష్ణారావు ఐడిపిఎల్ భూములు ఎట్లా చేసుకున్నారు, ఇంకొక ఆయన ఇంకో భూములు ఎట్లా తీసుకున్నాడు, హరీష్ రావు ఎక్కడ ఏం తీసుకున్నాడు, సంతోష్ ఏ విధంగా ఎక్కడ తీసుకున్నాడు, అవన్నీ కూడా ఆమె చెప్పుకుంటూ వస్తుంది జవాబుదారితనంగా. ఆమె సంధించిన ప్రశ్నలకు నిరంజన్ రెడ్డి గారు ఎక్కడ దోసుకున్నారు, జగదీశ్వర్ రెడ్డి గారు ఎక్కడ దోసుకున్నారు, ఇవన్నీ ఆవిడ చెప్తుంది. మంది చెప్తున్నారు కానీ కేసీఆర్ దోచుకున్నట్టుగా దాచుకున్నట్టుగా ఎక్కడ చెప్పట్లేదు కదా. ఇప్పుడు ఎవరు దోచుకున్నా దాచుకోకున్నా కేసీఆర్ దోచుకున్న ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన చుట్టూన్న నాయకులు ఆయన నమ్మిన నాయకులే కదా. ఆయన దోచుకున్నట్టు ఆటోమేటిక్గా పేరు ఎవరికి పోవాలి? కేసీఆర్ వీటన్నిటిని అనుమతించినట్టే కదా, ఆయన వాటా ఉన్నట్టే కదా, అందులో ఆయన వాటా ఆయనకు చేరినట్టే కదా. కాబట్టి కేసీఆర్ ప్రత్యేకించి దోచుకున్నా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు హరీష్ రావు దోచుకున్నాడు, కాళేశ్వరంలో దోపిడీ జరిగిందన్నది. కాళేశ్వరం ఇరిగేషన్ మంత్రి గారు ఉండి హరీష్ రావు కొన్నాళ్ళు ఉన్నాడు, కేసీఆర్ కొన్నాళ్ళు ఉన్నాడు, ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. అదే మాదిరిగా జగదీశ్వర్ రెడ్డి దోసుకున్నాడు అన్నది, నిరంజన్ రెడ్డి దోసుకున్నాడు అన్నది, మాధవరావు కృష్ణారావు దోసుకున్నాడు అన్నది. వీళ్ళందరి పేర్లు ఒక్కొక్కటి బయట పెట్టుకుంటూ వస్తుంది, చిట్టా అంతా పెట్టుకుంటూ వస్తుంది. ఇవాళ పెట్టుకుంటూ వస్తున్నప్పుడు వీటిని చూసి మౌనంగా ఉన్నా కేసీఆర్ గారికి తిన్నట్టే పేరు కదా, లేదా ఆయన వాటాదారు అన్నట్టే కదా. ఏదో గ్రీన్ ఛాలెంజ్ అని పెట్టిండు సంతోషరావు, ఏ విధంగా అట్లా తీసుకుపోయిన డబ్బులు అని కూడా చెప్పింది ఆవిడ. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం ఎప్పటికైనా హరీష్ రావు అనేవాడు మా వ్యక్తి కాదు, ఆయన బీజేపీ వ్యక్తి అని చెప్పి కవిత చెప్పగానే చెప్తుంది. ఇవాళ ఆయన నమ్మశక్యమైన వ్యక్తి కాదు, ఆయనే కేటీఆర్కి పరిపాలనా దక్షత లేదని చెప్పి ఇవాళ ఆయన గ్రహించండు, కేసీఆర్ కూడా గ్రహించండు. కవిత ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయట పెడుతుంటే వాటి నుంచి ప్రజలు నిజంగానే మమ్మల్ని చీత్కరించి మమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తారని ఒక భయం కేసీఆర్లో వచ్చింది. నేను బతికుండగానే ఈ పార్టీని బొందబెడతారా ఏందని ఒక భయం చూసుకున్నాను అక్కడ. నేను బతికుండగానే నా పార్టీని బొందబెడితే నేను ఏం కావాలి, నా పేరేం కావాలని ఒక భయం పట్టుకుంది. కాబట్టి ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ కొరకు ఆ పార్టీని మళ్ళీ తిరిగి పునర్జీవింపజేయాలన్న ఒక ఉద్దేశం కొద్దీ కేసీఆర్ గారు నేను గట్టిగా ఉన్నా, నేను వస్తా, జనంలోకి వస్తా అని చెప్పడానికి వారి యొక్క క్యాడర్లో ఒక ప్రేరణ నింపడానికి ఆయన చేసిన ఒక చిరు ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. తెలంగాణ ప్రజలు దాన్ని కూడా నమ్మడానికి, ఆయనను విశ్వసించడానికి కూడా తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. ఇవాళ ఆల్రెడీ ఈ 2 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో భూస్థాపితం చేసినారు, లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ స్థానం ఏందో చూపించినారు, జరిగిన ఉప ఎన్నికల్లో వాళ్ళ స్థానం ఏందో చూపించినారు. వాళ్ళ మాటలకు విలువలేదని చెప్పి గ్రహించిన తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అవినీతితో సంపాదించుకున్న డబ్బును ఇంకోటి ఏం చెప్తున్నా అంటే ఎంత విచ్చలవిడిగా పంపినప్పటికి కూడా వాళ్ళ స్థానం ఏందో వాళ్ళకి చూపించారు. ఇంకోటి కూడా మీకు ఏం చెప్పదలుచుకున్నారంటే కేటీఆర్ గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో పోయిన లోకసభ ఎన్నికల్లో కనీసం నేను సెకండ్ అన్న రావాలి అని చెప్పి ఓటుకు 500 వంచిండు. అంటే అంత అభద్రతా భావంతో వాళ్ళకి అంత నమ్మకం ఉంది, వాళ్ళ పార్టీ మీద వాళ్ళ మీద. ఎంతసేపు వాళ్ళు ఏంటంటే డబ్బులను నమ్ముకున్నారు, దోపిడీ చేసిన డబ్బులను తెలంగాణ ప్రజలను వాళ్ళ దోచుకున్న డబ్బుతోని వెదజల్లి మళ్ళీ అధికారం చేసుకునే ఒక ప్రయత్నం చేస్తాను తప్ప అది చిన్న వాటికి కొన్ని నక్కల ప్రయత్నం చేస్తే కావచ్చు. చాలా ప్లేసులో నేను ఇంతకుముందు చెప్పాను, నేను మరి గంభీరావుపేట మండల హెడ్ క్వార్టర్లో 1,50,00,000 భూములు కొనిచ్చిండ్రు సంఘాలకు.
లక్షల రూపాయలు ఇచ్చిండ్రు, బియ్యం ఇచ్చిండ్రు, బోళ్ళు ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చినా కానీ ఒక సామాన్యుడు 3,000 రూపాయల ఖర్చు పెట్టి 2,800 కోట్లతో గెలిచిండు. 3,000 అంటే ఆయన ప్రజాసేవలో ఉన్నాడు. ఆయన ప్రజాసేవలో ఉన్న వ్యక్తిని ప్రజలు గుర్తించారు. అక్కడ చాలా ప్లేసులలో డబ్బులు పనిచేస్తాయి, కానీ అక్కడ పనిచేయాలి. ఎందుకంటే నిరంతరం ప్రజాసేవలో ఉన్నాడు. మీ పరిపాలన చూసారు. మీ అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ అభ్యర్థులు అక్కడ సర్పంచులు ఉంటే ఏం చేసినారో చూసారు జనం, ఏ విధంగా వాళ్ళను అది చేసినారు. కాబట్టి ఇటువంటి కుటిల ప్రయత్నాలు, కుటిల రాజకీయ నీతిని కేసీఆర్ గారు ప్రయోగించారు. ఆ ప్రయోగానికి మంత్రాలకు ఏదో చింతకాయలు లాగుతుంటారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు తెలంగాణ ప్రజలకు. ఆయన ఇవాళ వచ్చి మాట్లాడిన మాటకు మళ్ళీ రేపు పొద్దుగాల కట్టుబడి ఉంటాడన్నది కూడా తెలంగాణ ప్రజలు కట్టుబడి ఉండడు అని చెప్పి తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది ఇవాళ. కాబట్టి తెలంగాణ ప్రజలు కేసీఆర్ని కాదు, కేసీఆర్ తాత దిగొచ్చి ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చినా కానీ ఇలా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ని కానీ నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆయన మాటలకు ఇంత పెద్ద రియాక్షన్ కూడా అవసరం లేదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళ సొంత డబ్బా, స్వడబ్బా, పరస్పర డబ్బా తప్ప ఇంకోటి లేదనలా. వాళ్ళు పెట్టుకునేది అందుకు కదా. దాని కొరకు వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి కొంతమందికి సాధుతున్నారు వాళ్ళు. దాని గురించి మేము బాధపడాల్సిన అవసరం లేదు. అది ఎవరు చేస్తారు? కొంతమంది వాళ్ళ మధ్యన మాత్రమే తిరుగుతుంది. ఇప్పుడు నీలాంటి నాలాంటి అది బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోతుంది, దాన్ని చూడం మనం. వాళ్ళ శునకానందం పొందుతారు. వాళ్ళు ఆ శునకానందం పొందితే మనం దానికి చూసి మనం కూడా సంతోషపడాలి. ఎందుకంటే వాళ్ళ మానసిక పరిస్థితి అది, వాళ్ళు దాంతోనే తృప్తిపడతారు. మనకు ఎందుకు లేని చెప్పి మనం దాంతో తృప్తిపడాలి తప్ప కేసీఆర్ గారి యొక్క మాటలకు ఇలా తాటాకు చప్పుళ్లకు కుందలేదో బెదరైన సామెత ఉంది కదా. ఇలా కేసీఆర్ గారి తాటాకు చప్పుళ్లకు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ ఈ ప్రభుత్వం కానీ బెదిరే ప్రశ్న లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇలా ఘనమైన చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఎవరు లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఉంది. అలా నీ ఉద్యమం ద్వారా రాలే ఇవ్వాలి తెలంగాణ. సోనియా గాంధీ వారి దయ వల్ల వచ్చింది. కానీ నేను చెప్తున్నా, తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించి సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు. ఇలా తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అందరికి కూడా అందుబాటులోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన విధి విధానాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తున్నాయి. కాబట్టి నువ్వు కాళ్ళు కిందికేసి తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా కానీ హరిహర బ్రహ్మాదులు వచ్చినా కానీ నువ్వు ఎన్ని రాజకీయ విచిత్రాలు చేసి విన్యాసాలు నువ్వు నీ కొడుకు మీ అల్లుడు చేసినా కానీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరనేది వాస్తవం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.